వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పవన్ కళ్యాణ్ గురించి పెద్ద చర్చ జరుగుతుంది. అసలు పవన్ కళ్యాణ్ రాజకీయాలకు రావడం ఒక చర్చ. ఆ తర్వాత జరుగుతున్న రాజకీయాలంతా పవన్ కళ్యాణ్ చుట్టూ కొన్ని రోజులు నడిచినాయి. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చుట్టూ జరుగుతున్న చర్చ వేరు. పవన్ కళ్యాణ్ ఏంది ఇది? చేతులు ఎత్తేసి ఇట్లా పోయినావు. పవన్ కళ్యాణ్ ఏదో చేస్తాడు అనుకుంటే ఏమీ చేయకుండానే హైదరాబాద్కు వెళ్ళిపోయారు. అసలు ఏమైంది పవన్ కళ్యాణ్కి? పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియనా లేకపోతే టైంపాస్ పొలిటీషియన్ అనే చర్చ ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్లో నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో రాజకీయాలు చాలా హీట్గా కనిపిస్తున్నాయి మనకు. 74 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు ఎండలో తిరుగుతున్నారు. నారా లోకేష్ యువగలం పేరుతో తిరుగుతున్నారు. ఓ బస్సు యాత్ర పేరుతో సీఎం జగన్ తిరుగుతున్నారు. ఇంకా అభ్యర్థులు వాళ్ళంతా చాలా చాలా గల్లీలో ప్రతి ఊర్లో ప్రతి వాడలో అందరినీ కలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అభ్యర్థులు. ఏపీలో ఇంత హీట్ పాలిటిక్స్ నడుస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ పెట్టే బేడ జరుదుకొని హైదరాబాద్ వచ్చేసిండ్రు. ఈ హైదరాబాద్ రావడంతోనే ఈ చర్చ స్టార్ట్ అయింది. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. పిఠాపురం నాదే, నేను పిఠాపురంలోనే ఉంటా, పిఠాపురంలోనే పండుకుంటా, పిఠాపురంలోనే తింటా అని ప్రకటించి కరెక్ట్గా 3 రోజులు కూడా పిఠాపురం కాన్స్టిట్యున్సీలో పవన్ కళ్యాణ్ తిరగలేకపోయినారు. ఆయన 3 రోజులు టూర్ పెట్టుకున్నారు. పిఠాపురంలో తిరగడం అంతా పెట్టుకున్నారు. ఆయన జనసేన అధ్యక్షుడిగా రాష్ట్రం అంతా తిరిగే షెడ్యూల్ ఒకటి ఖరారు చేసుకున్నారు. ఆయన వారాహి వెహికల్ ఒకటి ఉంది. ఆ వారాహి వెహికల్ ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ బయటికి తీసి దాన్ని దుమ్ము దులిపి మళ్ళీ పిఠాపురానికి తీసుకొచ్చిండ్రు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఆ వారాహి వాహనం ఎక్కి మళ్ళీ వీధులంతా తిరుగుతారు. పిఠాపురంలో అన్ని ఊర్లకు వెళ్తారు. ఇదంతా చర్చ. ఆయన షెడ్యూల్ అంతా అట్లా ఉంది. ఆయన షెడ్యూల్లో ఉత్తరాంధ్రకు పోయే షెడ్యూల్ ఉంది, మధ్యలో కాకినాడకు వెళ్ళే షెడ్యూల్ ఉంది. ఇవన్నీ చాలా ఉన్నాయి ఆయన షెడ్యూల్స్. కానీ 3 రోజులకే పిఠాపురం నుంచి అన్నీ సర్దుకొని హైదరాబాద్కు వచ్చేసారు. అసలు ఈ 3 రోజులు కూడా పిఠాపురంలో లేడు పవన్ కళ్యాణ్. హెలికాప్టర్లో ఇక్కడ నుంచి పిఠాపురం వెళ్ళడం, అక్కడ వారాహి వెహికల్లో తిరగడం, మళ్ళీ హెలికాప్టర్ వేసుకొని రాత్రికి హైదరాబాద్ రావడం, మళ్ళీ ఉదయం వెళ్ళడం. షటిల్ ఇక్కడ నుంచి పిఠాపురం నుంచి హైదరాబాద్కి పవన్ కళ్యాణ్ షటిల్ సర్వీస్ చేసిండ్రు. ఇక్కడ నుంచి పోవడం మళ్ళీ రావడం. కానీ అక్కడ పిఠాపురంలో మాత్రం పవన్ కళ్యాణ్ ఉండలేకపోయినరు. నిజానికి ఈ కూటమికి, టీడీపీ కూటమికి జనసేన పవన్ కళ్యాణ్ ఏదో చేస్తారు. ఈ కూటమికి ఒక పెద్ద అండగా నిలుస్తారు పవన్ కళ్యాణ్ వెంట ఊగే యూత్ అంతా కూడా టీడీపీకి ప్లస్ అవుతుంది, కూటమికి ప్లస్ అవుతుంది. అందుకే ఆయనకు ఎక్కువ సీట్లు కూడా ఇచ్చారు. ఆయనకు 22 అసెంబ్లీ సీట్స్, 2 పార్లమెంట్ సీట్స్, ఇవన్నీ కూడా జనసేనకి ఇచ్చిండ్రు. ఎందుకంటే యూత్ అంతా కూడా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా ఈ కూటమికి వస్తారు. పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో ఊగిపోయే ప్రసంగాలకు జనమంతా కూడా ఊగిపోతారు. వాళ్ళంతా కూటమి వైపు వస్తారు. జనసేనను ఓడించాలి, జగన్ను ఓడించాలన్న లక్ష్యంతోనే కదా పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పింది. ఈ ఓట్లు చీలిపోకూడదు కాబట్టి నేను టీడీపీతో కలుస్తున్న, బీజేపీని కూడా బతిమిలాడి బలవంతంగా నేను ఈ కూటమిలోకి తీసుకొచ్చినని పవన్ కళ్యాణ్ చెప్పుకున్నారు. అంటే ఈ మొత్తం జగన్ను ఓడించడానికి స్కెచ్ అంతా కూడా రెడీ చేసిండ్రు. కరెక్ట్గా కత్తులు కటార్లు అన్ని తీసుకొని యుద్ధానికి పోయిన తర్వాత యుద్ధం స్టార్ట్ అయ్యే టైంలో అన్ని కింద పడేసి బయటకు వచ్చినట్లే పవన్ కళ్యాణ్ కూడా కరెక్ట్గా అక్కడంతా జనమంతా రోడ్ల మీద ఉన్నారు. రాజకీయం అంతా రణరంగం అవుతుంది. ఏపీ అంతా కూడా అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్, జగన్ను దింపాలని ప్రతిపక్షాలు లేదు ప్రతిపక్షాలన్నింటినీ కూడా వాళ్ళను డిపాజిట్ దక్కకుండా చేయాలి, ప్రతిపక్షాలనంతా చిందరవందర చేయాలని జగను, ఇవన్నీ నడుస్తున్నాయి. రాజకీయాలు చాలా ఇంట్రెస్టింగ్ రాజకీయాలు నడుస్తున్నాయి ఏపీలో. పవన్ కళ్యాణ్ మాత్రం 3 రోజులకే జ్వరం వచ్చేసిందని వచ్చి హైదరాబాద్లో పడుకున్నారు. ఇప్పుడు జనసేన సైనికులు సేమ్ టైం కూటమి టీడీపీ బీజేపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ వ్యవహారం ఏందో అంతుపట్టట్లేదు. ఎందుకంటే అంతకుముందు కనీసం చిరంజీవి అయినా ఆయన పార్టీ పెట్టినప్పుడు ఏపీలో చాలా సభల్లో పార్టిసిపేట్ చేసిండ్రు. చాలా ఎలక్షన్స్లో చిరంజీవి తన సత్తాకు, తన బలానికి మించి తన శ్రమపడి చెమటోర్చి ప్రచారం చేసిండ్రు. ఆయనకు అవసరం లేకపోతే సినిమా నటుడిగా చాలా సుఖ సంతోషాలతో ఉన్న రాజకీయాల్లో ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి ప్రభావం చూపించాలి, అవసరమైతే సీఎం కావాలనే ఉద్దేశంతోన ఆయన చెమటోర్చి ఆంధ్రప్రదేశ్లో పర్యటన చేసిండ్రు చిరంజీవి. కానీ చిరంజీవికున్న ఓపిక కూడా ప్రస్తుతం పవన్ కళ్యాణ్కు లేనట్టుగా అనిపిస్తుంది. అందుకే ఆయన దాదాపు 10 సంవత్సరాలు, జనసేన పెట్టి 10 సంవత్సరాలు అయింది. లాస్ట్ 2019 ఎలక్షన్స్లో 135 కాన్స్టిట్యున్సీల్లో జనసేన పోటీ చేసింది. పవన్ కళ్యాణ్ 2 సీట్లలో పోటీ చేసిండ్రు. అప్పుడు బీఎస్పీ, సిపిఐ, సిపిఎంతో అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కూటమి ఇదంతా కూడా బీఎస్పీ, కమ్యూనిస్ట్ పార్టీలు. కానీ గెలిచింది
ఒక్క దగ్గర మాత్రమే రాపాక ప్రసాద్ మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచిండ్రు. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 గాజువాక, భీమవరం రెండిట్లో పవన్ కళ్యాణ్ ఓడిపోయినరు. ఈసారైనా పవన్ కళ్యాణ్ గట్టెక్కుతారా? ఈసారైనా ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే అవుతారా పవన్ కళ్యాణ్ అంటే అసలు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవుతారా అన్న క్వశ్చన్కే ఎవరు పాజిటివ్ ఆన్సర్ చెప్పే పరిస్థితి లేదు. దీనికి కారణం పవన్ కళ్యాణే. పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ గా కనిపించకపోవడం, ఆయన రాజకీయాలు సీరియస్ గా ఉండకపోవడం, ఆయన పోటీ చేస్తున్న పిఠాపురంలోనే ఆయన ప్రచారానికి వెళ్ళకపోవడం, జనసేన అధినేతగా ఆయన షెడ్యూల్ను ఆయన్నే బ్రేక్ చేసి హైదరాబాద్కి వచ్చి జ్వరం వచ్చిందని పడుకోవడం, ఇదంతా కూడా ఏపీలో ఒక పెద్ద చర్చ కనిపిస్తుంది. ఇంత జగన్కు అనుకూలంగా ఉన్న వాళ్ళైతే ఒక ఆట ఆడుకుంటున్నారు పవన్ కళ్యాణ్. ఏంది పవన్ కళ్యాణ్ ఇంతేనా నువ్వు? నీ మాటలకు చేతలకు పొంతనుండదా? నువ్వు పెద్ద సీరియస్గా కామెంట్స్ చేస్తావు కానీ చేతల్లో మాత్రం నీకు చేత కాదు. నువ్వు 3 రోజులు కూడా పట్టుమని పిఠాపురంలో ఉండలేకపోయినావు. పిఠాపురంలో నీ సొంత కాన్స్టిట్యున్సీలోనే ఉండలేకపోయినావు. రాష్ట్రం అంతా కూడా ఈ కూటమి తరఫున ఏం ప్రచారం చేస్తావు? జనసేన అభ్యర్థులను ఎక్కడ గెలిపించుకుంటావు? జనసేనకి ఇచ్చిన సీట్లన్నీ కూడా మొత్తం ఓడిపోయినట్టయినా కూటమి. ఇట్లాంటి చర్చలు ప్రస్తుతం ఏపీలో జరుగుతున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటిదాకా ఇంకా రెస్పాండ్ కాలేదు. సోషల్ మీడియాలో కూడా వైసీపీకి పవన్ కళ్యాణ్ ఎలిమెంట్ లాగా మారిపోయాడు. పవన్ కళ్యాణ్ వీక్నెస్ను ఆడేసుకుంటున్నారు వాళ్ళంతా. పవన్ కళ్యాణ్ వీక్నెస్ అర్థమైపోయింది అక్కడ వైసీపీ సోషల్ మీడియా వారియర్స్కు, తర్వాత వైసీపీ వాళ్ళకి పవన్ కళ్యాణ్ వీక్నెస్ను పట్టుకొని వాళ్ళు కూడా ఆడుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు, ప్రచారంలో ఆడుకుంటున్నారు. అవకాశం దొరికిన వాళ్ళందరూ కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్గా వాళ్ళ ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. దీనికంతా కారణం కూడా పవన్ కళ్యాణే. పవన్ కళ్యాణ్ సీరియస్గా కనిపించకపోవడం, సీరియస్ పొలిటీషియన్గా ఆయన జనాలకు కనిపించే ప్రయత్నం చేయకపోవడమే ఇందుకు బలమైన కారణంగా మనకు కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.